కష్టపడుటకు ఇష్టపడు. సోమరులు వెట్టి పనులు చేయాల్సి వస్తుంది, చురుకుగా పనిచేయవారు ఏలుబడి చేయుదురు. అయితే మన చుట్టూ కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, చాలా కష్టపడుతూ ఉంటారు. అలాంటి వారి గృహాలలో సమృద్ధిగా ఉంటుంది. కానీ ఇంకొంతమందిని మనం చూస్తాం, వారు సోమరులుగా ఉంటారు, బద్ధకస్తులుగా ఉంటారు. ఆ గృహాలలో మనం లోటును కూడా చూడగలుగుతాం. ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉంటే చాలా కంపెనీస్ లో లే ఆఫ్స్ జరుగుతున్నాయి కదండి. ఇప్పుడు ఏఐ వచ్చాక కంపెనీస్ కూడా అంతంత మాత్రంగా పనిచేసే వారిని, లేకపోతే కష్టపడడానికి ఇష్టం చూపని వారిని తొలగించేస్తున్నారు. మరి కొంతమంది ఎట్లా ఉంటున్నారంటే, ఇతను బాగా కష్టపడతాడంటే ఆ కష్టపడే వ్యక్తిని చూసి వారికి ఉన్న ఏఐ టెక్నాలజీని కూడా ఉపయోగించుకొని మరికొంత ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎక్కడ ఉన్నా కూడా కష్టపడే మనస్తత్వం ఉన్న వారికి నిరంతరం కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ వారు ఏ పనిలో అయినా సరే ముందుకు వెళ్తూనే ఉంటారు, వర్ధిల్లుతూనే ఉంటారు. అయితే మనం బైబిల్లో చూసినట్లయితే యోసేపు కూడా ఒక అన్య దేశంలో తన కష్టపడే స్వభావంతో ఎంతో అత్యున్నతమైన స్థాయికి ఆ దేశానికే ప్రధానమంత్రిగా అయ్యాడు. మరి దానియేలు ఒక యథార్థవంతుడిగా కష్టపడుతూ ఒక అధికారుల మీదే అధికారిగా నియమింపబడ్డాడు. ఈ రకంగా కష్టపడే గుణం ఉంటే వారు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు వారిని తలగానే ఉంచుతారు. అందుకే మనందరికీ చక్కగా ఇష్టపడుతూ కష్టపడే వారంగా ఉండాలి.